సో కొడైకెనాల్ నుంచి ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్. సో మార్నింగ్ క్లౌడ్స్ మనకి వెల్కమ్ చెప్తున్నాయి, చాలా బాగుంది అసలు. గ్లాస్ అన్న అంకుల్ తెచ్చాడు. ఈరోజు కూడా తింటారా? కార్న్ఫ్లేక్స్ తినండి ఈరోజు. అదే అంకుల్ వచ్చింది. సరే ఏం అనట్లేదు. ఇడ్లీ, పోహా, వడ, పొంగల్. నీకు కూడా ప్లేట్ ఇస్తాను ఆగు. రవ్వ ఉప్మా, గ్రీన్ గ్రామ్ రాలేదు, తప్పమంట, చట్నీ, సాంబారు, ఆమ్లెట్స్ ఈరోజు యూజువల్ బ్రెడ్స్. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్, అందరికి కొడైకెనాల్ నుంచి వెల్కమ్. సో ఈరోజు ఫస్ట్ డే మాది కొడైకెనాల్లో, అంటే నిన్ననే ఫస్ట్ డే. నిన్న ఎక్కడికి వెళ్ళలేదు, వచ్చిన తర్వాత రూమ్లోనే ఉన్నాము. ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. వెదర్ మాత్రం చాలా బాగుంది, మొత్తం క్లౌడ్ మొత్తం వచ్చేసింది మా రూమ్ వరకు, చూడొచ్చు. సో ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాము, ఇప్పుడు బయలుదేరుతున్నాం. కొడైకెనాల్ సైడ్ వెళ్తున్నాం, సిటీ సైడ్. కొంచెం 15 minutes పడుతుంది మేమున్న చోటు నుంచి. మ్యాంగో హిల్ రిసార్ట్స్ మేమున్న రిసార్ట్స్ పేరు. చలో వెళ్దాం, కొడైకెనాల్ చూద్దాం. రెడీయా నువ్వు? వెళ్దామా? నువ్వు వేయద్దు, నేను వేస్తా గేర్. చలో, మస్తు వస్తుంది క్లౌడ్. వావ్, రిసార్ట్ అయితే బయటకు వచ్చాము. మనకి రైట్ సైడ్ చెట్టియార్ పార్క్, మనకి పక్కనే చెట్టియార్ పార్క్. కుదిరితే సాయంత్రం వెళ్దాం, లేకపోతే రేపు వెళ్దాము. హిల్ ఉన్నట్టుంది. సో రైట్ సైడ్ వెళ్తే మనకి చెట్టియార్ పార్క్, కురింజి అండవర్ టెంపుల్ ఉంది ఒకటి. ఓకే, సో మనం వచ్చిన రూట్ కాదు ఇది, ఒక టీఎస్ బండి. ఇది వేరే రూట్లో వెళ్తున్నాము, నిన్న వచ్చిన రూట్ ఇది కాదు, అది బాగా స్టీప్ ఉందన్నమాట. సో 3 రూట్స్ ఉన్నాయి మొత్తము. సో ఇది కూడా ట్రై చేస్తాం, ఎట్లా ఉందో. చలికి తీసేస్తుంది అంతా. రాత్రి అయితే మొత్తం ఎంత 13 టెంపరేచర్, నైట్ చూసినప్పుడు 2:30 13 చూపిస్తుంది. ఏమో 19 చూపిస్తుంది టెంపరేచర్. 19 ఉంది. లేక్ మాత్రం చాలా పెద్దగా ఉంది, అండ్ చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట, మధ్యలో లేక్ ఉంది. సో కొడైకెనాల్ లేక్ అయితే వచ్చినాము, కార్ పార్కింగ్ అక్కడ చేసాము. సో ఇది కొడైకెనాల్ లేక్. సో చుట్టూరా పార్కింగ్ చేసుకుంటున్నారు బండ్లు, కార్స్ అన్నీ. సో మనం కూడా అక్కడే పెట్టాము. ఏ లోటస్ ఉన్నాయి అబ్బా, పర్పుల్ లోటస్, అది కూడా. సో నోరు మంచి తెరిచిన వాళ్ళే. సో బోటింగ్ అయితే జరుగుతుంది, బోట్ హౌస్ అక్కడ ఉంది. సో వెళ్దాము, సో బోటింగ్ చేసుకుందాము. వాటర్ అయితే బాగానే ఉంది, అంటే అంతా మర్కీ మర్కీ ఉంది కదా వాటర్, అంత క్లీన్గా లేదు. మనకేమో ప్లాస్టిక్ తేవద్దు అంటారు, ఇదేంది ఇది? ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్లు. టూరిస్ట్లకేమో సంపుతుంటారు ఎంట్రన్స్ దగ్గర. యాక్చువల్గా చెకింగ్ కూడా ఏం చేయలేదు అనుకోండి. ఇక్కడ క్లౌడ్ కూడా వస్తుంది ఇక్కడ పైన. మొత్తం టిబెటన్ షాప్స్ ఉన్నాయి, మొత్తం స్వెటర్స్ చూడొచ్చు. మొత్తం స్వెటర్ షాప్స్ అయ్యాయి అక్కడ దాకా. సో బోటింగ్ అయితే బయలుదేరాము. ఇది రోబోట్ 6 seater 450. మేమైతే 4 ఉన్నాము.
రోబోట్ ఎందుకు తీసుకున్నామంటే ఇంకా వీడిని వేసుకుని పెడల్ చేయలేము. పెడల్ వచ్చేసి 2 సీటర్ 4 సీటర్ ఉంది. పెడల్ మనమే చేయాలి అది. డాష్ ఇచ్చాడు. కింద కాలు దీనికి గ్రిప్ పెట్టుకో. నేను పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు టైట్గా ఉంటుంది. క్లీన్గా లేవు వాటర్. మొత్తం కొడైకెనాల్ లేకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. మొత్తానికి వచ్చాం కొడైకెనాల్ లేక్లో. సో ఇది మేము ఎక్కిన బోటింగ్ పాయింట్. చాలా రష్ ఉంది అసలు, బట్ లక్కీగా తొందరగా దొరికింది మాకు బోట్ అయితే. సో బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో మనకి 30 minutes రైడ్ ఉంటుంది. స్టాప్ శ్రేష్ఠ ఎక్కపోతున్నావు. బోటా బోటనా? బోటా వాటర్లోనా నువ్వు వెళ్ళేది? వావ్ కదా. 30 minutes రైడ్ ఇది. చూసుకో టైం ఎంత సార్. పని చేయట్లేదు. రైడ్ బాగుందా బోట్ రైడ్? వెదర్ కూడా ఈరోజు చాలా బాగుంది. సన్నీగా ఏం లేదు అండ్ కూల్ బ్రీజ్ వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది బోట్ రైడ్ చేస్తుంటే. చుట్టూరు మొత్తం బాగానే ఉంది. గ్రీనరీ, హిల్సే ఉన్నాయి అంతా. రిసార్ట్స్ ఎటు ఉన్నాయి అన్నీ. అటు సైడ్ ఉన్నట్టున్నాయి రిసార్ట్స్ మనం చూసినాం. లేక్కి దగ్గరలో ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. గంట సపోర్ట్ వస్తుంది అప్పటి నుంచి. అక్కడ వచ్చాము అక్కడ కష్టపడుతుంది. డైరెక్షన్స్ అవ ఫిష్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. పెద్ద వచ్చింది ఫిష్. నాకు వచ్చింది. We have fish also in this lake. Yes. You'll eat this fish. You do fishing in this lake? Yeah. Fishing is allowed? That's a black swan. See, almost. After put the fisheries department, put the net. My evening put the net. Early morning coming with the net. Morning they will do fish market. Okay. సో అది ఫిషింగ్ కూడా అవుతుంది. ఈవినింగ్ నెట్టేస్తారు, మార్నింగ్ తీసేస్తారు. డక్ ఉంది ఇక్కడ. డక్ పోతుంది. డక్ Rain is coming, that's the climate will change. Okay. For us it is very cold. Yeah, but you are coming like that climate, you are enjoying. Yeah. Okay, so you are coming down, very hot, that's it. Okay. In winter how much will be the temperature? I don't know, sir, because sometimes more than it's not confirmed. One day for approximately 19, one day for 25, one day 23, like that. Winter season, night time. Yesterday it was 13. More than 13, more than 0 minus can be sometime. Zero also. That time like you can come in and see the lake, you put the glass like that only. Okay. The lawn put the the salt becomes like that only. Okay. The tree all morning Crystallize drop the water drop. Crystallize it. How much will be the area? So this is a complete lake surrounding for 6 kilometers, surrounding for 60 acres, the deep middle 85 feet. 85. The 75% is spring water, 25% is directly rainwater. So not came any drainage water, wastewater, nothing. Okay. Good water. But water is like little bit dark. Why? No, a lot of inside, a lot of water from weeds, everything. Okay. It's been like that. So this boating is all private or government only? This is Tamil Nadu tourism. Tourism, okay. So one more Tamil Nadu is tourism, that's it. This is for the municipality. And one more municipality, that's it also. Okay. Total 4 you have. 2 municipality, 2 Tamil Nadu tourism. Okay.
ఎట్లా పోతుంది అక్క? అట్లా పోతుందా? ఐస్ క్రీమా? సో బోట్ రైడ్ చేస్తున్నప్పుడు లేక్ సైడ్ కూడా ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు, తీసుకోవచ్చు రైడ్లో ఎంజాయ్ చేయడానికి. మీకోసం ఏరియల్ షార్ట్స్ తీశాను, చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. కొడైకెనాల్ లేక్ని కొడాయి లేక్ కూడా అంటారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1863లో అప్పటి మదురై కలెక్టర్ సర్ వేరే హెన్రీ అనే అతను కన్స్ట్రక్ట్ చేశాడు. లేక్ మాత్రం చాలా పెద్దగా ఉంది, రేడియస్ అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంది. అండ్ చుట్టూ రోడ్ ఉంది కాబట్టి మనం రైడ్ చేసుకుంటూ రావచ్చు అండ్ లేక్ని ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ మౌంటైన్స్, కాకపోతే మొత్తం వన్ వే రోడ్ అనమాట. ఒక సైడ్ నుంచి వస్తే ఇంకో సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అదొకటి టేక్ కేర్ చేసుకోవాలి. 2 సైడ్స్ నుంచి ఎంట్రీస్ ఉన్నాయి. సో క్లౌడ్ మొత్తం వస్తూ ఉంటుంది, మిస్టీగా అయిపోతుంది కొన్నిసార్లు. సో చాలా బాగుంటుంది. సో ఈ కొడైకెనాల్ లేక్కి 4 బోట్ హౌసెస్ ఉన్నాయన్నమాట, 4 సైడ్స్. సో మనం వచ్చింది ఈ బోట్ హౌస్ నుంచి. ఇక్కడే మనకి బైరెంట్ పార్క్ ఉంది అండ్ పార్కింగ్ లాట్ కూడా ఉంది, కానీ చాలా చిన్నది. అందుకే అందరూ ఈ లేక్ చుట్టూ ఏదైతే రోడ్ ఉందో అక్కడ పార్క్ చేసుకుంటున్నారు. ఎక్కడ పోలీసులు అది ఏమి ఇబ్బంది పెట్టడం అనేది ఏం లేదు. అండ్ ఈ లేక్కి మెయిన్ వాటర్ సోర్స్ వచ్చేసి చుట్టూ ఉన్న మౌంటైన్స్ ఏదైతే ఉందో పలానీ హిల్స్, అది అక్కడ నుంచి వస్తుంది అన్నమాట వాటర్. అండ్ ఈ లేక్ నుంచి బయటికి వెళ్ళే వాటర్ వచ్చేసి ఒక 60 మీటర్స్ క్యాస్కేడింగ్ వాటర్ ఫాల్స్ ఉంది, సిల్వర్ క్యాస్కేడింగ్ వాటర్ ఫాల్స్. మనం కొడైకెనాల్కి ఎక్కేటప్పుడు వస్తుంది అది. సో ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ అక్కడ ఉందన్నమాట వాటర్ ఫాల్స్. సో ఈ లేక్ వచ్చేసి స్టార్ షేప్లో ఉంటుందంట పైన నుంచి. సో మనము డ్రోన్ పైనకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, కానీ హై ఆల్టిట్యూడ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. సో ఈ కొడైకెనాల్ లేక్ వచ్చేసి మేజర్ అట్రాక్షన్ అనమాట. కొడైకెనాల్లో చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ, హార్స్ రైడింగ్, బోట్ రైడింగ్, సైక్లింగ్, ఇంకా చాలా ఉన్నాయి యాక్టివిటీస్. అండ్ ఈ చుట్టూ ఉన్న హిల్స్ పలానీ హిల్స్. ఈ హిల్స్లో ఒక ఫేమస్ ఫ్లవర్ ఉంది, కురుంజీ ఫ్లవర్. సో అది ఎవ్రీ 12 ఇయర్స్కి ఒక్కసారి బ్లూమ్ అవుతుందంట. అండ్ ఈ లేక్ లోపల చాలా అక్వాటిక్ ప్లాంట్స్ ఉండడం వల్ల ఆ వాటర్ అనేది డార్క్ కలరిష్లో ఉంటుందంట. అండ్ ఫిష్ కూడా ఉంటుందంట ఈ లేక్లో. ఒక రెయిన్బో ట్రౌట్ అండ్ కామన్ కార్ప్ ఫేమస్ అంట ఫిషెస్ ఈ లేక్లో. సో లేక్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో కొడైకెనాల్ లేక్ డ్రోన్ వ్యూ చూశారు కదా, నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా రైడ్ అయిపోవస్తుంది, 30 మినిట్స్ రైడ్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం షూస్ వేసుకున్నట్టున్నాడు. ఇప్పుడు కార్ కనిపిస్తుంది, కనిపించిందా? అది పుష్ ఇంటున్నా వాటర్ అయితే ఉంటే ఏమైతుంది? హార్సా? హార్సీ వెళ్తుంది. కనిపించిందా నీకు? ఎట్లా వెళ్తుంది? ఇక్కడ ఇంకోటి అయ్యా వస్తాయి మన దగ్గరికి రావు, పారిపోతాయి. నువ్వు ఎట్లా పారిపోతావు? మనుషులు చూసి అవి కూడా పారిపోతాయి. సో ఇంకా మన బోట్ రైడ్ అనేది అయిపోయింది. సో ఈ వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. ఇంకా మనము కొడాయిని ఎక్స్ప్లోర్ చేద్దాము. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.